సో మేడం డీటెయిల్డ్ గా ప్రతి ఒక్కటి ఓపిక్గా ఇది అసలు వాటర్ ప్రూఫింగ్ మాత్రం చాలా భలే నాలెడ్జ్. మేము యాక్చువల్ గా నేను పిహెచ్డి అఫీషియల్ గా చేయలేదు కానీ 2-3 పిహెచ్డీలు తీసుకోవచ్చు వాటర్ ప్రూఫింగ్ పైన. ఎందుకంటే అంత ఇన్వాల్వ్మెంట్ అంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినాం ఈ ఫీల్డ్ పైన. సో ఇప్పుడు ఎనీ ఫీల్డ్ ఎనీబడి ఒక సబ్జెక్ట్ లో డీప్ ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో చాలా విషయాలు తెలుసుకోవచ్చు. వాటర్ ప్రూఫింగ్ అంటే ఏముంది, నార్మల్ గా ఏదో కెమికల్ తెచ్చి కొట్టేస్తారు కదా, అది కానీ ప్రూఫింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బిల్డింగ్ కండిషన్. ఆ సర్ఫేస్ కండిషన్ ఏంటి, దానికి రిక్వైర్మెంట్ ఏంటి, అది అర్థం చేసుకోవాలి. అన్ని బిల్డింగ్స్ కి, అన్ని వాల్స్, అన్ని స్ట్రక్చర్స్ కి, అన్ని కండిషన్ లో ఉన్న బిల్డింగ్స్ కి ఒకటే వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ సెట్ అవ్వదు. ఇప్పుడు మేము మోకిల్లా వెళ్ళొచ్చాం, అక్కడ ప్లాస్టింగ్ రిమూవ్ చేస్తున్నాం మొత్తం. ఎందుకంటే బిల్డింగ్ ప్లాస్టింగ్ మొత్తం చాలా వీక్ ఉండి వాళ్ళు డస్ట్ తో ప్లాస్టింగ్ చేశారు. ఈవెన్ వాళ్ళు సిమెంట్ రేషియో కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేయలేదు, మొత్తం అంతా కూడా పోతుంది. సో వాటర్ ప్రూఫింగ్ లో అక్కడ ఏంటి, అవి బికమే సివిల్ గై. వాళ్ళ ప్లాస్టింగ్ మొత్తం తీసి మళ్ళీ నేను ప్లాస్టింగ్ చేయాల్సి వస్తుంది. బట్ అది వాటర్ ప్రూఫింగ్ పార్ట్ కాదు. నా సైట్ కి అది అక్కడ ఉన్న కండిషన్ కి అది చేయాల్సి వచ్చినప్పుడు అది చేయాల్సింది అట్లా. సో అది అర్థం చేసుకోకుండా మనం పైనుంచి ఒక పోర్ట్ కొట్టేసి వస్తాం. నీకు ఇన్ డెప్త్ ప్లాస్టరే స్ట్రెంత్ లేదు, పైన వాటర్ ప్రూఫింగ్ చేస్తే పని చేయదు అట్లా. సో మేడం యాక్చువల్ గా అయితే మీ నుంచి మాకు ఫస్ట్ కాల్ వచ్చింది. సో ఎట్లా మీరు మమ్మల్ని ఎట్లా ట్రేస్ చేశారు, మా నెంబర్ ఎలా ట్రేస్ చేశారు? మాకున్న టెనెంట్ ఒక మేనేజరు, ఆయన మీ రికమెండ్ చేశారు. అసలు ఫాస్ట్ టాక్ అన్న పదం ఆయన దగ్గర విన్నా. చాలా బాగుంటుంది మేడం, బట్ ఎక్స్పెన్సివ్. నేను ఒకసారి మీకు నెంబర్ ఇస్తాను, మాట్లాడి చూడండి. ఆయన చెప్పినట్టే మీకు కాల్ చేశాను. సో లక్కీగా నా ప్రాజెక్ట్ తీసుకున్నారు, చేశారు, బాగా అనిపించింది. సో ఇప్పుడు మీరు మేము కాల్ చేసినప్పుడు జనరల్ గా మేము ఏంటంటే ఈ విజిట్ అనేది చార్జెస్ ఉంటుంది, సైట్ విజిట్ చార్జెస్ ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. సో మీరు అంటే దానికి యాక్సెప్ట్ చేశారు. అవును. అంటే మీరు ఇంతకు ముందు వేరే కాంట్రాక్టర్స్ తో మాట్లాడారా? అంటే వాళ్ళు ఏమన్నా మీకు, మేము మా చార్జెస్ అంటే జనరల్గా ఏంటంటే మార్కెట్ లో మేము ఎనీ సైట్ విజిట్ బేసిక్ గా చార్జెస్ అనేది సైట్ ఇన్స్పెక్షన్ చార్జెస్ తీసుకుంటాం. సో మీకు సైట్ ఇన్స్పెక్షన్ కి చార్జెస్ అనే కండిషన్ ఎలా అనిపించింది? ఫస్ట్ మీరు చెప్పంగానే అప్పటికన్నా ముందర, మీకన్నా ముందర ఒక 10 మెంబర్స్ చేత ఇన్స్పెక్ట్ చేయించాను. వాళ్ళందరూ నాకు ఫ్రీగానే చేశారు. మీరు చార్జెస్ అనగానే ఏంటప్పా సైట్ విజిట్ కి చార్జ్ ఏంటి అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అనిపించింది నాకు. బట్ సరే లెట్ మీ ట్రై అన్న 1500 రూపీస్ ఏమో చెప్పారు. ఓకే పర్వాలేదు, 1500 రూపీస్ ఎందుకు ఆలోచించడము అని చెప్పి సరే రండి అని మీకు చెప్పాను. వచ్చాము, మీ బిల్డింగ్ అంతా కూడా కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్స్పెక్షన్ చేసి మీకు సమ్మర్ ఎక్స్ప్లెయిన్ చేసాము. అవును. సో ఆఫ్టర్ అవర్ ఇన్స్పెక్షన్ మేము ఏదైతే మీకు 1500 తీసుకొని సైట్ ఇన్స్పెక్షన్ చేసాం కదా, దానికి ఆ వర్త్ ఎలా అక్కడ చాలా బాగా అనిపించిందండి. బట్ ఎవరు నాకు మీలాగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మేడం ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఇది చేయాలి అని చెప్పారు, కానీ ఎందుకు చేయాలి చెప్పలేదు. బాత్రూమ్ చూడంగానే మాయిశ్చర్ మీటర్ పెట్టారు. మేడం ఇది ఇట్లా ఉంది మాయిశ్చర్, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఎక్కువ ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది అని అన్నారు. తర్వాత ట్యాప్ గురించి చెప్పారు, అది బాగా అనిపించింది నాకు. చాలా మంది ముందర వచ్చిన వాళ్ళందరూ బాత్రూమ్ చేయాలన్నారు. బాత్రూమ్ మొత్తం కొట్టేసేసి అంతా వాటర్ ప్రూఫ్ చేయాలి మేడం, ప్రాబ్లం బాత్రూమ్ లో ఉంది, టెర్రస్ మాత్రం మేము పైన పూసేస్తాం అన్నారు. మీరు ఒక్కరే నాకు రివర్స్ చెప్పారు. అవుట్ ఆఫ్ 10 9 people said the same thing. బట్ మీలో 9 people కన్నా వదిలేసేసి 10th person ఎందుకు ఓకే అన్నాను అంటే మీరు ఎందుకు చేయాలో చెప్పారు కాబట్టి. ఈజీ జాబ్, పగలు కొట్టకుండా దాని పైన కెమికల్ పూసేసి వెళ్ళిపోవడం. అవును. బట్ ఏంటంటే అక్కడ మనం బిల్డింగ్ స్లాబ్ ఉంది, స్లాబ్ కండిషన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. కండిషన్ ఏంటి, ఆ పర్టికులర్ టెర్రస్ కి మనం ఫ్లోరింగ్ అనేది ఫైబర్ హ్యామర్ టెస్ట్ చేయడం జరిగింది. సో ఆ ఫైబర్ హ్యామర్ టెస్ట్ లో మనకి ఫ్లోరింగ్ లో డుల్లా ఉంది. డుల్లా అనేది ఆల్మోస్ట్ మోర్ దెన్ 40%. 40% డుల్లా ఉన్నప్పుడు అది రిమైనింగ్
అలాగే ఉంచి ఇది మాత్రమే రిపేర్ చేయడం దెర్ ఇస్ నో మీనింగ్. అవును సో దాన్ని కంప్లీట్ గా మీ ముందే మీకు టెస్ట్ చేసి చూపించడం జరిగింది. అవును సో యాజ్ పర్ ది కండిషన్ మనం దాన్ని ప్రొసీడ్ అయ్యాం. అది కరెక్ట్. అండ్ మీ బాత్రూమ్ విషయానికి వచ్చేసరికి బాత్రూమ్ లో ఏంటంటే లాంగ్ రన్ లో అక్కడ ఒక వాటర్ ట్యాప్ ఫాస్ఫెట్ గన్ అనేది కంటిన్యూస్ గా డ్రాప్స్ వదిలేసి ఆ లాంగ్ రన్ లీక్ అవడం జరిగింది అక్కడ. తర్వాత దాన్ని రీప్లేస్ చేసి ఉంటారు. ప్రజెంట్ అయితే అక్కడ ఎలాంటి లీకేజెస్ అది మాత్రం చాలా బాగా మీరు కరెక్ట్ గా చెప్పగలిగారు. సో మనం మాయిశ్చర్ మీటర్ తో టెస్ట్ చేసినప్పుడు అక్కడ మాయిశ్చర్ పర్సెంటేజ్ అనేది అరౌండ్ 20% అట్లా చూపించింది. 20% అంటే నార్మల్ థింగ్. అది నార్మల్ గా బాత్రూమ్స్ లో ఏదానికైనా 20% ఉంటుంది. ఓకే. సో నాకైతే అది వాల్స్ కూడా బయట సైడ్ మొత్తం డ్రై కనపడ్డాయి. సో ప్రాబ్లం బాత్రూమ్ లో కనబడలేదు. సో దానికి జాయింట్స్ ప్రజెంట్ ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుందని మేము కంక్లూడ్ చేసాం. అవును.